హలో! హాయ్ అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. ఈరోజు బోలెడైన పనులున్నాయి. చెప్పాలంటే లిస్టే ఉందనమాట. అందుకని ఈరోజు మా ఆయనకి డ్యూటీకెళ్ళొద్దనేసి చెప్పేసి ఉంచేసాను ఇంటికాడ. దోసల పిండయితే ఫ్రిడ్జ్‌లోని తీసేసి సాల్టేసి బాగా కలిపేసి ఉంచేసాను. ఎందుకంటే పిల్లలు లేచి బ్రష్ చేసి ఫ్రెష్ అప్ అయ్యేటప్పటికి కొంచెం అవి ఐస్‌లాగా ఉంటది కదా! కొంచెం చల్లగా ఉంటది. అదంతా పోయేంత వరకు నార్మల్‌గా అయ్యేంత వరకు దోసలేస్తాననమాట. వాము, జీలకర్ర, సోంపు ఇవన్నీ వాటర్ మరగబెట్టి డైలీ నేను తాగుతాననమాట. ఇక్కడ నేను టీ కూడా పెట్టేసాను. మరిగిపోయాక మా ఆయన వడబోసుకొని తాగేస్తున్నారు. మా చిన్న పాపకి ఇల్లు తుడవవే అని చెప్తే బయటికెళ్ళి ఆ చీపురు పట్టుకొని ఓ వాకలు తెగ తుడిచేస్తుంది. నాకు పని చెప్పకుండా. పనులు చేయడం కాదు, కచడా చేయకుండా ఉంటే అదే బెస్ట్ నాకు తెలిసి. మరగబెట్టుకొని తాగే వాటర్‌లో నిమ్మకాయ పిండుకొని తాగే అలవాటుంది. ఆ మొక్కేటంటే మా పిల్ల నోట్లో పెట్టాను. పెట్టేసరికి గిలగిల కొట్టేసుకుందనమాట. ఒకసారి ఊసుకొని మాటల్లో పడి అలా పెట్టి నా కాలు నాకేసింది. మీరు చూసారు కదా! ఇంక దోసల పిండి చల్లదనం అంతా పోయింది. నార్మల్‌గా ఉందనమాట. అందుకని నేను దోసలు పోసుకొని స్టార్ట్ చేసేస్తాను. ఒక్కొక్కళ్ళకి చేసేస్తాను. మా చిన్న పాపకి ఒక్కదానికే తినిపించాలనమాట. మిగతా ఇద్దరికంటే మా ఆయన తినేస్తారులే. మా పెద్ద పాపకి అవసరం లేదు. నేను రోజు దోసలనేవి చేస్తాను. కొంచెం అంటే చట్నీతో గానీ, లేదు ఆలు కుర్మాతో గానీ ఇలా పెడతాననమాట పిల్లలకి, మా ఆయనకి. మొత్తం మేము ఇంకా ఎక్కువ శాతం ఇడ్లీ అనేదుంటది. కానీ ఈసారి ఏంటంటే తిని విసుగొచ్చేసింది. ఇక్కడ మా పక్కన మా పాప కూడాను చూడు గ్లాస్‌తో వాటర్ పడేసింది మొత్తం అంతా చేసింది ఆ గ్యాస్ స్టవ్ అంతా కూడాను. దోసతో చట్నీ అయితే చేయలేదు. ఎందుకంటే బోలెడన్ని పనులున్నాయి కదా! అందుకే మా ఆయన బయట నుంచి కర్రీ తీసుకొస్తారు. బఠానీల కర్రీ. మా పాప తెగ రుద్దేస్తుంది. రుద్దికెళ్ళిపోతుంది బ్రష్ తోటి. ఆగమన్నా ఆగట్లేదు. దోసలు కూడా చేయడం కంప్లీట్ అయిపోయి ఇంకా బయలుదేరిపోవడమని వీళ్ళకి తినిపించేసి ఇంకా మా ఆయన కూడాను చాలా రోజులయింది ఆ ఫ్యాన్ క్లీన్ చేసి. స్టార్ట్ చేసున్నారు క్లీన్ చేయడము. ఇంకా అది కూడాను సగం పనేననమాట. దులపరు డైరెక్ట్‌గా కడిగేస్తారు. పామరు కూడాను ఏమి చేయరు. డైరెక్ట్‌గా అలా కడిగేసి తీసుకొచ్చి పెట్టేస్తారు. మరి ఏం చేస్తాం? ఎంతవరకు చేస్తే అంతేని. నాకైతే ఫ్యాన్ ఇప్పడం గానీ ఇలాంటివి రావు. ఇప్పగలను కాకపోతే నాకు భయము మళ్ళీ కొంచెం అటు ఇటు అయిపోతే ఎటు అనేసి. అందుకని ఇక్కడ వీళ్ళిద్దరు హెల్మెట్ గురించి దెబ్బలాడుకుంటున్నారు. కానీ చూడండి కొంచెం కామెడీగా ఉంది కదా! తూనె ఎక్కి పెద్ద హెడ్ ఉంటది కదా! అలాగుందనమాట మా చిన్న పాప పెట్టుకోగానే. ఇంక ఎండయితే బాగా విపరీతంగా పెరిగిపోతుంది. ఎండలో తిరగలేం కూడాను. కానీ ఈరోజు ఎండలో తిరగాల్సినవి బోలెడన్ని పనులున్నాయి. ఇంపార్టెంట్ పనులేని. అందుకననేసి ఇంక మేము బయలుదేరిపోయాము. వెళ్ళిపోయాం కూడాను. ఫస్ట్ మేము సీఎఫ్ దగ్గరికెళ్ళాము. సీఎఫ్ దగ్గరికెళ్ళి అక్కడికెళ్ళి మహిళా సంఘంది ఫోటో, గ్రూప్ ఫోటో ఇవన్నీ ఉంటాయి కదా! దాని గురించి ఎళ్ళాము. నాకు రమ్మన్నారు. కానీ నేనెళ్ళేటప్పటికి ఎవరు లేరు. లేకపోయేసరికి అక్కడ ఒక అరగంట కాసి దాని తర్వాత ఆవిడ ఎళ్ళిపోమన్నారు. ఈ మంత్‌కి అవసరం లేదులే. మళ్ళీ నెక్స్ట్ మంత్‌కి తీసుకుందువు గాని అని చెప్పి. దాని తర్వాత మేము గోల్డ్ షాప్‌కెళ్ళాము. ఎందుకంటే ఏదో కొనడానికనేసి కాదు. గోల్డ్ రేట్ బాగా పెరిగిపోయింది. కొనలేనంతగా. కొనొచ్చు కానీ తగ్గితే. అయితే మనం కొనలేనంతగా పెరిగిపోయింది. ఎందుకంటే మేము చైను ఇరిగిపోయింది. మా పాప చైను ఇరిగిపోయింది ఎస్ దగ్గర. కొంచెం అదుకనేది ఊడిపోయింది. అది అతికించడానికనేసి వెళ్ళాము. ఇంకా అదికించే పర్సన్ ఉంటారు కదా! అతను కొంచెం రావడానికి కొంచెం లేట్ అయింది. అక్కడ ఏం లేదన్నా ఒక అరగంట టైం పట్టేసింది. అందుకే చాలా టైం అయిపోయింది. ఇంకా పక్కనే కదా బజారుంది. 10 రూపీస్ బజారు. ఇంకా అందులో దూరామనమాట. ఏమైనా కొందాము అనేసి. చూసేటప్పటికి హెయిర్ బ్యాండ్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇది పెట్టి దగ్గర ఏం లేదన్నా ఒక 7, 8 సంవత్సరాలు అయిపోతుంది. ఫస్ట్ స్టార్టింగ్ 10 రూపీస్ బజారే అనేసి పేరు. ప్రతీది కూడాను 10 రూపీసే ఉండేది. ఇప్పుడైతే ఆ 10 రూపీస్ వేవి కూడా వస్తువులు లేవు. అన్నీ కూడా 50, 70లే ఉన్నాయి ఇక్కడ. క్వాలిటీ బట్టే ఇక్కడ రేట్లు కూడాను. మరీ ఎక్కువ క్వాలిటీ తక్కువ రేట్ అని కాదు. తక్కువ క్వాలిటీ ఎక్కువ రేట్లని కాదు. రేటు బట్టే క్వాలిటీ కూడాను. అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ప్రతి ఒక్కటి కూడాను హెయిర్ బ్యాండ్స్, క్లిప్సు, స్పూన్లు మొత్తం అన్నీ కూడాను. ఇంకా మేము మా అత్తయ్యకి ఫ్రిడ్జ్ అనేది తీసుకుందాం అనేసి వెళ్ళాము. ఫ్రిడ్జ్ కూడాను చూసాము. అంటే ఎంతలో ఉంది, ఏ రేట్‌లో ఉంది అనేసి. కనుక్కొని వచ్చాము. ఎందుకంటే వాళ్ళకి ఫ్రిడ్జ్ అనేది లేదు. మా ఆడపడుచుకి, మా అత్తకి. అందుకని తీసుకోవడానికి అనేసి వెళ్ళాము. నెక్స్ట్ సండే తీసుకుందాము అనేసి వచ్చాము రేట్ కనుక్కొని. ఇంకిక్కడ ఒక ఫ్యాన్ ఉంది. అబ్బా! ఏం స్పీడ్ కొట్టింది. మొత్తం ఈ ఫ్యాన్ కాదులెండి. ఈ ఫ్యాన్ చూడడానికి చాలా బావుంది. కొంచెం హై లెవెల్ లాగా ఉంది. మంచి ఇల్లుకైతే ఆ ఫ్యాన్ అయితే బాగా సెట్ అవుతది.
ఈ ఫోన్ల కన్నా ఇంక రియల్గా చూస్తే ఇంకా బాగుందన్నమాట. ఇంక ఈ బిల్డింగ్ కాశీబుగ్‌లో ఇలాంటిది ఒకటి ఉందనేసి నాకు తెలియదు. మా పెద్ద పాప అడిగింది, ఇదేం బిల్డింగ్ అమ్మా అనేసి. నాకు షాక్ అనిపించింది. మా ఆయనకి అడిగాను ఏ బిల్డింగ్ అంటే ఏదో అని చెప్పారు. పెద్దగా నాకు గుర్తులేదు, మర్చిపోయాను. ఇంకా ఇక్కడ కూడాను ఏదో బజార్ ఏదో పెట్టారనమాట బట్టలది. మేళ అంట ఏదో నాకు సరిగ్గా గుర్తులేదు ఏటనేది. అందులోకెళ్ళాము. మా ఆయన చెప్పారు, ఒకసారి వెళ్ళేసి అలాగా ఒక ట్రిప్ అనేది వేసుకొని వచ్చేద్దాం పద ఎందుకొచ్చింది అనేసి. తీసుకొని వెళ్ళారు. మొత్తం అన్నీ చూసాను. కుప్పలు పడేసి ఉన్నారు ప్రతి దగ్గర కూడాను. అంటే రేట్లు ఉన్నాయి 150, 200, 300 ఇలాగ ఉన్నాయన్నమాట అన్నీ కూడాను. నేను చూసాను. వేరే వాళ్ళున్నారు పిల్లలు. వాళ్ళకి తీసుకుందాము అనేసి నేను అనుకున్నాను. వాళ్ళకిద్దాము అనేసి. ఒక 3 జతలు ఇలా తీసుకొని పిల్లలకి ఇచ్చేద్దాము అనేసి నేను వెళ్ళాను. తీరా చూస్తే మరది సెట్ అవ్వలేదు. నాకు నచ్చలేదు ఎందుకో. 150కైనా సరే కొంచెం వేరేలాగా ఉన్నాయి. వాడినవైతే కాదు, యేసుకునేవైతే కాదు. ఎందుకో నాకు నచ్చలేదు. అందుకే మరి నేను తీసుకోకుండా అలా వీడియో చూపించుకొని అలాగొస్తాను. ఆ పాప కూడాను మా అమ్మాయి కన్నా పెద్ద పాప అనమాట. ఏజ్డ్ పాపేని. వయసున్న పాపేని. కానీ ఏవి కూడాను సెట్ కాలేదు. నాకు నచ్చలేదు. నచ్చితే బాలేదు. అందుకనే వచ్చామనమాట. ఇంకా ఇక్కడ మా ఊరోళ్ళు కూడా వచ్చారు. వాళ్ళకి కూడా కలిసాము. వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ క్రాప్ టాప్స్ ఏవో ఉన్నాయి కదా! క్రాప్ టాప్సే అంటారు. జీన్ పైనకేసుకుంటారు. ఆ టాప్స్ అయితే సూపర్‌గున్నాయి. భలేగున్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చాయి. అందుకే మా ఫ్రెండ్‌కి చెప్పాను. అక్కడ ఉన్నాయి చాలా బాగున్నాయి అనుకోనని. సరే ఎళ్తాననేసి అనింది. మేమైతే ఇంకా పారడైస్‌కెళ్ళాము. దీని గురించి ఆలోచించాము. నార్మల్ మెనూ తినేయాలా? లేకపోతే బిర్యానీ తినాలా అనేసి. అయితే చాలా రోజులైపోయింది. దగ్గర 2 సంవత్సరాలైపోయింది పారడైస్‌కెళ్ళి. అందుకే ఎళ్ళేసి ఒక పట్టు పట్టేసాం. తినేసాం మొత్తానికి. కానీ నిన్నైతే చాలా బావుంది. చాలా టేస్ట్‌గా ఉంది. చాలా రోజులకి మేము తిన్నాం కదా! చాలా బావుందనమాట. కానీ ఎళ్ళాక మేము గంట సేపు మేము వెయిట్ చేయాల్సొచ్చింది సీట్ల గురించి. ఆ సర్వే చేస్తారు కదా! వాళ్ళు కూడా సర్వెంట్లు కూడా ఏవి కూడా తీసుకొచ్చి తొందరగా ఇవ్వకపోవడము. ఈళ్ళకి చాలా టైం వరకు. ఇంకా ఏసీ లేని ప్లేస్‌లో కూడా కూర్చున్నాం. బాబోయ్! ఆ కుకింగ్ చేసిన ఏరియాలోనే కూర్చున్నాము. అందుకే ఇంక తీరా కూడాను మేము వెళ్ళిపోవాలని చూసాము. కానీ వాళ్ళే ఆగండి లేదు వచ్చేస్తుంది మీరు చెప్పింది ఆర్డరు అని చెప్పగానే మళ్ళీ తీరా కూర్చొని మళ్ళీ మేము తొందరగా కానిచ్చేసాము. ఇంకేం తీసుకున్నామంటే ఫస్ట్ ఒక ఫుల్ బిర్యానీ చెప్పాము, తీసుకున్నాము. తర్వాత మరి ఇంక సరిపోలేదు. ఇంకొక ఫుల్ బిర్యానీ చెప్పి బిల్లయితే మినిమమ్ ఒక 600 అయింది. 600 కాదు 550 ఇలాగ అయిందనమాట. చేసి వచ్చేసాము. ఇంక మా ఎదురుగా కూర్చున్నోళ్ళైతే మా దిక్కు చూసి తెగ నవ్వుతున్నారు. ఎందుకు నవ్వుతున్నారో నాకైతే అర్థం కాలేదు. దేనికి నవ్వారా అనేసి నేను మొత్తం చూసుకుంటున్నాను. ఎక్కడైతే చిరిగిపోయిందో ఏమైనా అయ్యిందా అని. కానీ కాదు. పోనీలే మరి ఇట్లా నవ్వితే నవ్వని అనుకోని నేను విడిచిపెట్టేసాను. ఇంక మేము తినేసి కూడాను మేము వచ్చేస్తున్నాము. ఏం వచ్చామో గానీ టైం అయితే అప్పటికే అయిపోయింది. 2:30, 3 ఇలాగైపోయింది. మధ్య దారిలో మా పాపకి కళ్ళద్దాలు పెట్టుకుంది బ్లాక్ కలరు. ఇంటి నుంచి అవేంటంటే వేరే దగ్గర పడేసింది. పడేగాన అంటే వేరే షాపింగ్ మాల్‌లో ఎక్కడో వదిలేసిందనమాట. విడిచిపెట్టి గానీ ఇంకా కొన్నంత వరకు ఊరుకోలేదు. వేరే షాప్‌కెళ్ళేసి సెలక్షన్ చేసి తీసుకొచ్చి ఇంక మేము వెళ్ళేటప్పటికి ఆ గేట్ కూడా యేసేసాడు. యేసేటప్పటికి మినిమమ్ ఏం లేదన్నా 3 ట్రైన్‌లు వెళ్ళాయి. అందులో గూడ్స్ చెప్పిందే కదా! గూడ్స్ అయితే చాలా టైం తీసుకుంటది. మేము వెళ్ళేటప్పటికి 2 మేము రాకముందు ముందు ఒకటి వెళ్ళింది. వెళ్ళేటప్పుడైతే డైరెక్ట్‌గా అలాగే వెళ్ళిపోయాము. గేట్ కూడా వేయలేదు. కానీ వచ్చేటప్పుడైతే మాత్రం అలాగే 4 ట్రైన్‌లు క్రాస్ చేసేటప్పుడు సరిపోయింది మా పని. ఇంకా రాగాన హౌసీలోకి దూరిపోయాను. పక్కింట్లో వాళ్ళు హౌసీ ఆడుతుంటే హౌసీ ఆడాము. ఇంకా లాసు కాదు, లాభము కాదు పర్వాలేదు. రావాల్సిందొచ్చింది, వెళ్ళిపోయింది. ఆడేసి వచ్చేసామనమాట. వీళ్ళందరూ కూడాను వీళ్ళు డైలీ కూడా ఆడుతారు. కాకపోతే మధ్యాహ్నం ఆడుతారనమాట. మధ్యాహ్నం నాకు సెట్ అవ్వదు. అయ్యేటప్పుడు ఆడతాను. లేదంటే లేదు. ఇంకిక్కడ మా ఆయనకి బ్రతిమాలుతాను స్కూటీ నేర్పించు అనేసి. మా పాపేమో నా బదులు బ్రతిమాలుతుంది. డిస్టర్బ్ చేస్తుందనమాట పడుకున్న మనిషికి.
మా ఆయన అంటున్నారు తెల్లవారు తిట్టావు నేను నేర్పించను అనుకోని అనేసి అంటున్నారు. నేను సారీ చెప్పాను. అలాగే సారీ కాదు కాలు కూడా పట్టుకో అనుకోని అనేసి అంటే ఫోన్‌లో కాలు కూడా పట్టుకున్నాను. మరి ఏటి చేస్తాను. పట్టేసుకున్నాను. అలాగే ఇలాగే చేసి ఏదో స్కూటీ నేర్పించడానికి అనేసి బయలుదేరిపోయాము. ఇది మా వదిన స్కూటీ అనమాట. తను తీసుకొని వచ్చింది. తనదే ఇంకా. తనదైనా సరే మనం ఏదైనా ఇచ్చేసాం మనకి డ్యామేజ్ చేసామనుకో మనదే కదా బాధ్యత. ఏదైనా సరే. అందుకే కొంచెం నడిపేటప్పుడు అది కూడాను బుర్రలో తిరిగేస్తుంది. ఏదైనా అయిపోద్దేటో అనేసి. ఏదోలా కొంచెం అయితే నేర్చాను. ఇంకా నేర్చాలి. ఇంకా నైట్ కూడా అయిపోయింది. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్ళిపోయాను. పాప పెరుగన్నం పట్టుకొని వెళ్ళిపోయి. అక్కడ తినిపించాననమాట. ఎందుకంటే అక్కడ పూర్తిగా ఓపెన్ ప్లేస్ అనమాట. చల్ల గాలి కొడతది. ఇల్లేం లేవు. ఆ చివరకొకటి ఉంటది. ఈ చివరికి వీళ్ళుంటారనమాట అంతేనే.